ఏ దేశంలో అయినా అమెరికా తన ఆటలు సాగవని గ్రహించిన వెంటనే రిస్టోర్ డెమోక్రసీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొచ్చి తర్వాత అధ్యయనాన్ని తన గూఢచార విభాగం సిఐఏకి అప్పగిస్తుంది. డీప్ స్టేట్ ద్వారా అమెరికా మన దేశంలో ఏ విధంగా అస్థిరతను తీసుకువస్తున్నది అనేసి మనం ఒక వీడియో చేసినాం. అండ్ బీజేపీ నుంచి ఎంపీలను ఏ విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నది, అండ్ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య తగాదాలు ఎట్లా పెట్టాలని చూస్తున్నది, అండ్ నార్మల్ వార్తలని ముందుకు తీసుకురావాలని మీడియా పరంగా ఏ విధంగా చూస్తున్నది, అంతా కూడా మనం చేయడం జరిగింది. ముఖ్యంగా హిందువుల్లో చీలికలు తీసుకురావడానికి ఆ వీడియో ఉంది, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆ వీడియో కొనసాగింపే ఇది మనం మాట్లాడుతున్నది. ఈరోజు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతున్నది. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగే సిఐఏ తన రిగాంగ్ చేంజ్ కాన్స్పిరసీకి శ్రీకారం చుడుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రధాన ముడిసరుకు ఏంటంటే అథారిటేరియనిజం అండ్ సప్రెషన్ ఆఫ్ పొలిటికల్ అపోజిషన్ను జోడిస్తుంది. అంటే నిరంకుశత్వం, ప్రతిపక్షాల అణచివేత అనే తెలుసు అన్నట్టు. బంగ్లాదేశ్ ప్రాదేశిక జిల్లాలోని సెయింట్ మార్టిన్స్ దీవిలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నాలకు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ససేమీరా అంగీకరించలేదంటూ తెగేసి చెప్పింది. దీంతో అమెరికా తన ప్రజాస్వామ్య పునరుద్ధరణ వ్యూహాన్ని అమలు చేసింది. ప్రతిపక్షాలు, ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్ర సంస్థలు, భారత వ్యతిరేక శక్తులకు జెంజర్ రెవల్యూషన్ను తయారు చేసింది. ఈ నినాదం అర్థం మార్పు రావాలి, దేశాన్ని రక్షించాలి అని.